రాత్రి సమయంలో నేను కూడా ఫేస్ చేశాను అక్క. యా యా ఇప్పుడు మన ఇంద్రానగర్ గడ్డ నుంచి ఇటు వస్తుంటే అవును రాబావా అని పిలిచేటోళ్ళు. అవును అంటే నేను అనుకున్నది ఏంటంటే స్త్రీ మీద ఉమ్. మన వాళ్ళకి ఎక్కువ కోరిక ఉంటుందా, లేదు అసలు ఎందుకు కోరి- పిలుస్తారు మగవాళ్ళని చూస్తే? డబ్బులు కావాలి కదా మరి, డబ్బులు ఎవరిస్తారు? ఇప్పుడు బావా అంటే ఆ వర్డ్ కమ్యూనిటీ కోసం చెప్తున్నా. బావా అని పిలిస్తే 10 రూపాయలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు ఉంటారు. అవునక్క. అదే బావా అని పిలిస్తే వచ్చి పడుకొని 100 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అదే ఇంకొంచెం ఎక్కువ రిలేషన్షిప్ అయితే ఇంటికి రా, ఇంటికి వచ్చి ఆశీర్వదించేళ్ళు అంటారు. సో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ కింద తీసుకుంటారు. బావా అని పిలుస్తున్నామంటే మరి ఇప్పుడు అన్నాన్ని పిలిస్తే వస్తారా? మన దగ్గరికి రారు. అన్నాన్ని ఎవరిని పిలుస్తాము? మన మన తోబుట్టువులను పిలుస్తాం. కానీ సెక్స్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు బావానే పిలుస్తాం, లేకపోతే వస్తావా అబ్బాయి నేను బాగా చేస్తాను అని చెప్తాను. ఈ వర్డ్స్ యూస్ చేస్తాను. నేను బాగా చేస్తాను, 100 రూపాయలు ఇవ్వు, 200 ఇవ్వు, ఇంకా బోని కాలేదు బోని చేయొచ్చు కదా. ఆ స్ట్రగుల్ ఎంత ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కొక్క రోజు బోని కాకపోతే, ఇప్పుడు అది డ్యూటీగా తీసుకున్నప్పుడు, దాన్ని వర్క్గా తీసుకున్నప్పుడు, మనం వర్క్ చేయకపోతే ఇంటికి ఎలా వస్తాం, ఎలా తింటాం, ఎలా ఉంటాం. ఈ వెనకాల ఇంత పెద్ద స్క్రీన్ ప్లే ఉంటుంది ఒక సెక్స్ వర్కర్ వెనకాల. అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అందంగా లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు కమ్యూనిటీలో. అవునా? వాళ్ళందరూ కూడా సస్టైన్ అవ్వాలి అంటే they'll do వాళ్ళకు వచ్చిన పద్ధతిలోనే వాళ్ళు మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని తీసుకెళ్తారు. కొంతమంది రాను అంటాడు, ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదంటాడు, తర్వాత వాడితో కొంచెం చిట్ చాట్ చేసిన తర్వాత వాడు ఇంప్రెస్ అయ్యి వస్తాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి టెక్నిక్. అదే ఎక్కువ ఆడవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు అంత బహిరంగంగా నిలబడరు కదా. ఒక్కసారి మీకు కనెక్ట్ అయిన పర్సన్ ఎక్కువ మీ దగ్గరకు రావడానికి ఇష్టపడటానికి కారణం ఏంటి? అంటే సర్వీస్ ఓరియంటెడ్. ఏం చేస్తారు అక్క సర్వీస్? ఒకటి అది ఏం చేస్తారు అంటే ఒక స్త్రీ పురుషులు చేసేటువంటి పనే చేస్తారు, కాకపోతే ఎక్కువ శ్రద్ధ పెట్టి చేస్తారు. మళ్ళీ రేపు మన దగ్గరికి రావాలి తిను అని. ఇప్పుడు లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు వస్తారు, వాళ్ళు తాగొచ్చి కూర్చుంటాడు, వాడు పొద్దుగుకులు వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తూనే ఉంటాడు. ఓపిక్గా విని తల్లిదండ్రులతో ఉండు, ఇంకో అమ్మాయి దొరుకుద్దని వాడిని కౌన్సిలింగ్ చేయగలుగుతుంది. 500 ఇచ్చిన పాప ఇచ్చావు నువ్వు అని చెప్పి, నువ్వు బాగుండాలి అని చెప్పి నీతో మాట్లాడటం కూడా అది మామూలు సర్వీస్ కాదు నా దృష్టిలో. బ్రేకప్ అయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, చాలా మంది. లేకపోతే పెళ్ళంతా గొడవ పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే డైవర్స్ అయిన వాళ్ళు ఎక్కువ వచ్చి, మీ అంత ప్రేమగా ఎందుకు మాతో మా భార్య లేదో నాకు అర్థం కాదు, నువ్వే నాకు భార్య ఉంటే బాగుండు అనే డైలాగులు వింటాం మనం. నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు, మీరే మోసం చేయరు, అది ఎవరితోటో వెళ్ళిపోయింది. ఇట్లాంటి స్టఫ్ అంతా నైట్ టైమ్స్ లో వస్తుంది కమ్యూనిటీ దగ్గరికి. కానీ ఓపిక్ గా కొంతమంది సమాధానం చెప్తారు, కొంత పోరా బాబు నీ నాకు అసలే కస్టమర్స్ లేరు, వెళ్ళని పంపించే వాళ్ళు ఉంటారు. దర్ ఇస్ ఆల్ టైప్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ ద కమ్యూనిటీ.